వెల్కమ్ టు విజీ న్యూస్. నేను మీ ఝాన్సీ. ప్రవీణుడు ప్రావీణ్యం సాధించేన కార్యక్రమానికి స్వాగతం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ పేరు వింటేనే ఒక సంచలనం. బడుగు బలహీన వర్గాలకు ఆయన ఒక దిక్సూచి. ఆయనే మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను మార్చాలనే ఉద్దేశంతో బీఎస్పీ పార్టీలో కీలక నేతగా ఎదుగుతున్నారు. కానీ నేటి కాలంలో రాజకీయాలు కులమత పునాదుల వైపు తిరుగుతున్న తరుణంలో వర్గ భేదాభిప్రాయాలు భిన్నంగా మారుతున్నాయి. దీంతో రాజకీయ సమీకరణాలు తలక్రిందులుగా మారుతున్నాయి. కారణం రాజకీయాలు మలినమైపోతున్నాయా అనే అనుమానం ఒక్కోసారి మనకు కలగడమే దానికి నిజమైన నిదర్శనం. రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ 23 నవంబర్ 1967న బిఆర్ సవరన్న ప్రేమమ్మ దంపతులకు జన్మించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జూన్ 2020లో ఐజీ నుంచి అడిషనల్ డైరెక్టర్ జనరల్గా పదోన్నతి పొందాడు. తన 26 ఏళ్ల సర్వీస్ తర్వాత 19 జూలై 2021న స్వచ్ఛంద పదవి విరమణ కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. 1995 బ్యాచ్కు చెందిన ఈ ఐపీఎస్ అధికారి ఆయన తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కార్యదర్శిగా పనిచేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మార్చేద్దామంటూ సరికొత్త నినాదంతో ఎస్సీ ఎస్టీ బీసీ దళిత సామాజిక వర్గాల కుల కోణంలో తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టాడు. ఇక తన చిన్నప్పటి నుండి ఈ సమాజాన్ని బాగా అర్థం చేసుకున్న విద్యా ధనికుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ గురుకుల పాఠశాలలో ఒక నూతనోత్తేజాన్ని సరికొత్త నినాదంతో సృష్టించిన ఈ ఐపీఎస్ ఎందుకో ఉద్యోగంలో ఇమడలేకపోయాడు. కారణం ఏదైనా సరే రాజ్యాధికారం ద్వారానే ప్రజలకు ఇంతకంటే ఎక్కువ సేవ చేసే అవకాశం దొరుకుతుందనే ఆయన నమ్మకం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గళాన్ని స్వరాన్ని స్పష్టంగా వినిపించే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో తొలి అడుగు వేసి అధికారాన్ని రాబోయే ఎన్నికల్లో చేజిక్కించుకునేందుకు నిరూపించుకోవాలని తహతహలాడుతున్నాడు. దీనికి ప్రధాన కారణం ఇప్పటి వరకు అసెంబ్లీలోకి అడుగుపెట్టని ఆయా సామాజిక వర్గాలను కూడగట్టుకునే ప్రయత్నం. ఈ ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిన్నగాక మొన్న తెలంగాణ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఎలా నడుపుతారు అంటూ ఇప్పటి వరకు గురుకులాల్లోని విద్యాలయాలు ఇంకా తెరుచుకోలేదు అని ఘాటుగా విమర్శలు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు పెట్టాలనే ఆలోచనను మార్చుకోవాలంటూ ఒకంత అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇలా ఒక్కొక్కటి తన మెదడులో ఉన్న ఆలోచనలను తన సామాజిక వర్గ ప్రజలకు చేరువగా తీసుకెళ్లడానికి ఆయన చేయని ప్రయత్నమూ లేదు. రాజ్యాధికారంలో తమకు కూడా వాటా కావాలి అనే బలమైన నినాదంతో ముందుకు వస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ నిలిచి గెలిచేనా అన్న ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర రాజకీయాలు కాసుల వర్షం కురిపిస్తేనే ఓట్లు రాలే ఈ తరుణంలో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారనుందా? రానున్న రోజుల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీని దళిత బీసీ మైనారిటీలో బలంగా తీసుకువెళ్తాడనే నమ్మకం ఇప్పుడు అందరి ఆశలను పెంచుతుంది. మరి ఆ నమ్మకం నిజమయ్యేనా? ఇక్కడ సిద్ధార్థ గౌతముడు చెప్పిన ఒక సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే మనసుపై విజయం సాధించాలి అనే గౌతముని సిద్ధాంతం. ఇదే ఉపదేశం కూడా. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన మనసుపై విజయాన్ని సాధించాడు, సాధించుకుంటాడు, సాధించుకోవాలి అనే ప్రశ్నల పరంపరలో ప్రవీణ్ కుమార్ రాజకీయ భవితవ్యం ఎటువైపు వెళుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. లక్షల మంది విద్యార్థులు, వేల మంది టీచర్లు ఉన్న విద్యా సంస్థలను సునాయాసంగా గాడిలో పెట్టి పేరు తెచ్చుకున్న ఈ అధికారి ఇప్పుడు 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి నేనుంటాను అంటూ వస్తున్నాడు. ఎలాగైనా సామాజిక వర్గాన్ని అసెంబ్లీలో అడుగు పెట్టించాలనే సిద్ధాంతంతో సామాజిక వర్గాన్ని రాజకీయంగా ఏకం చేసే ప్రయత్నంలో ఆర్ఎస్ ప్రవీణ్ ఒక పెద్ద సవాల్ని స్వీకరించారు.
అయితే ఇక్కడ అనుకూల ప్రతికూల అంశాలు కూడా ఎదురవుతాయి. నోట్లు కుమ్మరిస్తే తప్ప ఓట్లు వేయని ఈ జనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలను అసలు వంట పట్టించుకుంటారా? ఇక బీఎస్పీ పార్టీ అంటే అది ప్రాంతీయ పార్టీ కానే కాదు. అంత సులువుగా తెలంగాణలో విజయం లభించదు. సామాజిక వర్గ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలాన్ని జోడిస్తూ జ్యోతిబా పూలే స్ఫూర్తిని ఈనాటి విద్యార్థులకు నింపుతూ సాహసోపేతంగా తన వాగ్దాటిని వినిపిస్తున్నాడు ఆర్ఎస్పీ. క్షేత్రస్థాయిలో పార్టీ లేకున్న కార్యకర్తలు బలంగా ఉన్నట్లు తెలంగాణలో అంబేద్కర్ విగ్రహం లేని ఊరు లేదు అన్న అంత బలంగా తన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గురుకులాల్లో చదివిన పూర్వ విద్యార్థులతో స్వెరో సంస్థను ఏర్పాటు చేశారు. వారు ఇచ్చిన విరాళాలను విద్యార్థుల శ్రేయస్సుకు ఖర్చు పెడతారు. ఇందులో సభ్యత్వం తీసుకున్న వారే స్వెరో సిద్ధాంతాల మేరకు పనిచేయాలన్న షరతు పెట్టారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 8 ఆగస్టు 2021లో బహుజన్ సమాజ్వాద్ పార్టీలో చేరాడు. ఆయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాడు. అంబేద్కర్ సిద్ధాంతాన్ని, పూలే ఆశయాల్ని మోసుకు వస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక రకంగా వివాదాల్లోకి వెళ్ళాడు. దీనిపై ఎన్నో మార్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇక గురుకులాల్లో చదివిన విద్యార్థులు ఖచ్చితంగా స్వచ్ఛంద కార్యకర్తగా పనిచేయాలనే నిబంధనలు విధించాడు ఆర్ఎస్పీ. అదే అదనుగా భావించి నేటి రాజకీయాలు మార్పు తీసుకురావడానికి మునుపటి నాయకత్వం కంటే బలంగా రాజ్యాధికారంలో తమ వాటా కావాలని బీఎస్పీ పార్టీతో ముందుకు పోతున్నాడు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్, ఇంకోవైపు వైఎస్ షర్మిల. ఇవి చాలదన్నట్లు ఇప్పుడు డిఎస్పీ వాయిస్ను వినిపిస్తున్నాడు. నిజానికి రాజకీయాలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీల చుట్టూ తిరుగుతున్న ఈ సామాజిక రాజకీయ చదరంగంలో మిగతా పార్టీలన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీల ఐక్యతను చెడగొట్టడానికే ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో బీఎస్పీ పార్టీ తరఫున తన శక్తి యుక్తులన్నీ మూటగట్టుకొని నిలబడి గెలవడం అంటే అంత మామూలు విషయం కాదు. అంతేకాదు, దళిత, గిరిజన, బీసీల కుల సంఘాలను వాటన్నింటినీ ఏకతాటిపై తీసుకొని రావాలి. అంతకంటే ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన భాషను, తన వాగ్దాటిని మరింత పదును చేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే ఆశయాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అయితే దళితుల్లో ప్రధాన ఉపకులాల మధ్య వర్గీకరణ సమస్యలు ఉన్న ఇలాంటి తరుణంలో అలాంటి సున్నితమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని దళిత నాయకులను ఎలా కలుపుకొని పనిచేస్తారు అనేది ఇప్పుడు ఓ సవాలుగా మారింది. ఆశయం గొప్పదైతే ఆచరణ బలంగా సాగితే విజయం దానంతటదే వస్తుందనేది మన ప్రకృతి సిద్ధాంతం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను, ఆయా సామాజిక వర్గాలను అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి తాను చేసే ప్రయత్నంలో నేను ఫలానా కులం వాడిని అని మానసిక భావన పూర్తిగా తుడిచిపెట్టి సామాజిక వర్గాలంతా కలిసికట్టుగా అడుగు ముందుకు వేయాలి. అలా జరిగితే నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విజయం సాధించినట్లే అవుతుంది. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.